అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తప్పలేదు. పార్లమెంట్ ఎలక్షన్ల టైంకి పుంజుకోవాలి. గత ట్రెండ్ను ఈసారి కంటిన్యూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి? దీనిపై కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మార్చిలో పార్లమెంటు ఎన్నికలొస్తాయని భావిస్తున్న కమలనాథులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషణ చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా వ్యవహరించనున్నారు. ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వికసిత్ భారత్ నినాదంతో బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తప్పలేదు. పార్లమెంటు ఎలక్షన్ల టైంకి పుంజుకోవాలి. గత ట్రెండ్ను ఈసారి కంటిన్యూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి? దీనిపై కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మార్చిలో పార్లమెంటు ఎన్నికలొస్తాయని భావిస్తున్న కమలనాథులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషణ చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా వ్యవహరించనున్నారు. ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వికసిత్ భారత్ నినాదంతో బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లనుంది. రెడ్డిగా బీజేపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు అమిత్ షా. అదేవిధంగా నాయకులకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో వికసిత్ భారత్ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. వారి యొక్క స్ట్రాటజీ ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? రేఖ, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈసారి మూడోసారి కేంద్రంలో మరొకసారి అధికారం చేపట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అత్యధిక స్థానాలు గెలవాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణ పైన ప్రత్యేకంగా ఉన్న 17 స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో పర్టికులర్గా 12 స్థానాలపైన గురిపెట్టింది. 12 స్థానాల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకొని మినిమం 12 స్థానాలు కైవసం చేసుకొని బీజేపీ తెలంగాణ నుంచి 17 స్థానాలు ఈసారి బీజేపీకి ఇవ్వాలనేది ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే అమిత్ షా ప్రత్యేకంగా ఈసారి తెలంగాణ పైన దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. నేతల మధ్యలో సమన్వయం కావచ్చు, లేదంటే అంతర్గత విభేదాలు కావచ్చు, పార్టీ పక్క ప్రణాళిక లేకపోవడం, అట్లనే చివరి వరకు నోటిఫికేషన్ చివరి తేదీ వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం, అట్లా కర్ణాటక ఎన్నికలు ఫలితాలు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పార్టీని పూర్తిగా మైనస్లో నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు 4 స్థానాలు ఉండే, ఇప్పుడు 8 స్థానాలకు చేరుకున్నది. గతంలో కొంచెం ఓట్ల శాతం కూడా పెరిగిందనేది పార్టీ అభిప్రాయపడుతుంది. కానీ మిషన్ 90 లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీకి కేవలం 8 స్థానాలు రావడంతో పూర్తిగా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక అందులో దానికి సంబంధించి పార్టీలో వైఫల్యాలు ఏంటి అనేది ఆత్మవిమర్శ చేసుకునే పనిలో ప్రస్తుతం బీజేపీ ఉంది. గత అసెంబ్లీ
ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉండకూడదనేది ప్రధానంగా బీజేపీ ప్రధాన ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, పార్లమెంటు స్థాయి ఇన్ఛార్జీలు ఇట్లా అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలనేది పార్టీ తీసుకున్నది. అందులో భాగంగానే ఇవాళ నగర అవుట్స్కట్లో కొంగరకల్లం దగ్గర ఒక కన్వెన్షన్ హాల్లో ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇన్ఛార్జీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నోవోటల్కి వెళ్ళారు. నోవోటల్లో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా గత ఎమ్మెల్యేల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వైఫల్యాలు, ప్రధానంగా నేతల మధ్య సమన్వయ లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా చర్చ జరిగింది. పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి. మరొకసారి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఉండకుండా చూడాలనేది ప్రధానంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నేతల మధ్య సమన్వయం ప్రధానంగా తో పాటు ముందుకు వెళ్ళాలనేది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది క్షణంలో అమిత్ షా ఇక్కడికి రానున్నారు. నేతలు సభ్యులతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.